వెల్కమ్ బ్యాక్ టు అమ్మడు ఛానల్. ఈ రోజు మనం చూడబోయే బ్లాగ్ అమ్మమ్మలు వర్సెస్ అమ్మాయిలు. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఎవరమ్మా అమ్మాయిలు? మేమంతా అమ్మాయిలమే. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అంతేనండి, వీళ్ళు వేసిన మేకప్లు మాకంటే ఎక్కువ వేశారు. వీళ్ళే అమ్మాయిలు, మేమే అమ్మమ్మలా. నేను అసలు ఒక్కరమన్న మేకప్ వేయలే. మీరు ఇంత మేకప్ వేసుకున్నా అమ్మమ్మలాలే ఉండ్రు. हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंदी ये क्या हुआ? మేకప్ వేసిన అమ్మమ్మలా మేకప్ వేయకుండా అమ్మో ఈమె కాక ఈ రోజు పట్టు చీర కట్టిందని అసలు నిలవట్లేదు. ఇది కాటను ఫ్రెండ్స్, ఇది వెంకటగిరి కాటను. వెంకటగిరి కాటను పట్టు కాదు, వెంకటగిరి కాటన్. ఇది అమ్మాయి పట్టు చీర లాగే ఉంది. మేకప్ చూడండి ఫ్రెండ్స్, 2 కోటింగ్ వేసలేదు. సో ఫ్రెండ్స్ చూడండి, నేను అసలు ఏమీ లేదు, ఫుల్ మేకప్ వేసి వచ్చింది. ఈ రోజు మేము రజిత వాళ్ళ ఇంటికి వచ్చేసాం. రజిత, ఇంట్రడ్యూస్ యువర్ మదర్ ప్లీజ్. This is my beautiful mom. Very very beautiful. Of course she is beautiful. So Rajita and auntie. Yes. Auntie peru Pushpa. She's Pushpa taggede ledu. Auntie Taggede ledu. ఏం చేద్దామంటావు మరి? She proved her that, and we need a whole full vlog to talk about her story. Definitely. So we'll just say Pushpa taggede ledu. Oh, definitely awesome. Actually both look okay lagunaru. So thank you so much Rajita for inviting all of the beautiful parents here. సో మా నైబర్హుడ్ లో సమ్మర్ కి వచ్చిన పేరెంట్స్, అమ్మలు గాని అత్తలు గాని వర్సెస్ వాళ్ళ కూతుర్లు, కోడలు. హాయ్ పూర్ణిమ. హాయ్ రజిత. పూర్ణిమ. హాయ్ రోజా. హాయ్ అక్క. ఇది మీ అందరికి తెలుసు, ఇంట్రడక్షన్ అవసరం లేదు. ఇది మా అత్తగారు, కాకపోతే ఈ రోజు ఆమె కూతురుతో వచ్చింది. నేను జస్ట్ ఈ రోజు యాంకర్ గా వచ్చాను అంతే. నాకు వీళ్ళకి అస్సలు సంబంధం లేదు. సో నేను యాంకర్ ని, ఆంటీ వాళ్ళ అమ్మాయి వచ్చారు. మీ పేరు యాక్చువల్లీ ఆంటీ, మీరు ఎక్కడి నుంచి? ఇంట్రడక్షన్ చెప్పండి. మీరు తెలుసు కానీ మీరు ఎక్కడి నుంచి? మేము భద్రాచలం దగ్గర పాల్వంచ. మీ పేరు? నాగేశ్వరి. వావ్, పేరే బాగుందండి. పేరే బాగుంటే మీ అబ్బాయి ఇంకెంత బాగుంటాడు. మా అబ్బాయి చాలా బాగుంటాడు. మా అబ్బాయి చాలా చాలా బాగుంటాడు. అంతే ఆంటీ, అందుకే ఆంటీ నేను చేసుకున్నా. అందుకే మా కోడలు కూడా బాగుంటది. ఆంటీ ఎట్లా కవర్ గ్లాస్ లో ఇచ్చేస్తుంది. అదేం లేదు, యా, రియల్ కూడా బాగుంటది. అంటేనే మాకు ముద్ద లేకుంటే లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావు. అయ్యో అనకపోయినా ముద్ద వాళ్ళ అబ్బాయి ఇంట్లో మనమే తీసేది ఏమంటే. ఓకే, నెక్స్ట్ ఆంటీ మీ పేరు? లక్ష్మీ కుమారి. లక్ష్మీ కుమారి ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్ ఏనా? ఓ నైస్. మీ పాప ఇక్కడ ప్రియాంక, తను రాలేదు ఈ రోజు. ఎందుకు రాలేదని అడిగితే ఆంటీ అనేది తన వర్క్ కి వెళ్ళిందనింది. అంటే మేము బేవర్సా ఆంటీ అని అడిగాను. అవునమ్మా అని చెప్పకుండా చెప్పింది ఆంటీ. సో వెరీ గుడ్. ఆంటీ పట్టు చీరలో మిల్లమిల్లలాడిపోతున్న మోడల్, మోడల్ నుంచి నా చీర మీదనే ఉంది. చీర డ్రెస్ నాకు ఇవ్వు, చీర నీకు ఇస్తానండి, తప్పకుండా ఇది ఇస్తా. నేను చీర కడతా, మీరు డ్రెస్ ఇస్తారా? డెఫినెట్లీ, అట్టయితే నేను ఇస్తాను. సరిపోద్ది. అంతే. మీ పేరు ఆంటీ? రమణమ్మ. రమణమ్మ. ఎక్కడి నుంచి ఆంటీ మీరు? మిర్యాలగూడ. మిర్యాలగూడ. మీ పాప? నల్గొండ డిస్టిక్, మిర్యాలగూడ. బార్డర్, ఆంధ్ర తెలంగాణ బార్డర్. ఇంకా అడ్రస్ పిన్ కోడ్ ఒక్కటే చెప్పలేదు ఫ్రెండ్స్. ఇంటి నెంబర్ చెప్పమంటారా? ఇంటి నెంబర్ చెప్పండి. ఇంటి నెంబర్ వామ్మో, మీ వదిలితే వాట్సాప్ నంబర్ అన్ని డీటెయిల్స్ ఇచ్చేదట్టు లేదా ఆంటీ? సో మీ పాప ప్రమిళ ఇక్కడ ఇంకా తను వర్క్ నుంచి రాలేదు. వర్క్ నుంచి వస్తారు వీళ్ళిద్దరు. తను కూడా ప్రియాంక వస్తుందా? ఓకే, వస్తుంది 5 నిమిషాల్లో. నేను ఉండనమ్మా, ముందు పోతున్నా అని చెప్పింది. అంతే ఆంటీ, ఆగేదే లేదు. 7 కి. సో యా, నెక్స్ట్ ఆంటీ మీ పేరు? సత్యవతి. సత్యవతి. వావ్, నాకు ఇన్ని రోజులు ఆంటీ తెలుసు కానీ పేరు తెలియలేదు. యా, మీ పాప? ఇక్కడే ఉంది రోజా. ఆమె లాగానే డాక్టర్ రోజా. ఎస్, రోజా ఇస్ అ డాక్టర్. రోజా, వాట్ ఆర్ యూ లైక్? ఐ మీన్ ఏ డాక్టర్? స్పెషలైజ్డ్ ఇన్ సిగ్గండి. సిగ్గుపడేది తప్ప ఏమి తెలియదు. ఏంటండి మీ పాప ఇంత సిగ్గు? మీరు చెప్పండి ఆంటీ. మీరే చెప్పండి. నెఫ్రాలజీ. వెరీ గుడ్. అంటే హార్ట్ కి సంబంధించింది కాదు, కిడ్నీకి సంబంధించింది. నాకు తెలుసు, ఊరికి అలా జోకేసాను.
ఓకే ఆంటీ మీరు చెప్పండి ఎక్కడి నుంచి? హైదరాబాద్ హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్ ప్రాపర్ ఏలూరు. ఏలూరు. నైస్ యా యాక్చువల్లీ ఆంటీ అంకుల్స్ అందరు అక్కడే ఎక్కడో చెట్టు వెనకాల దాంకొని చూస్తూ ఉంటారు. అక్కడే ఉంటారు. ఆ క్లబ్ హౌస్ కనిపిస్తుంది కదా అక్కడ కూర్చొని ఉంటారు. వాళ్ళకి ఈ రోజు మండిపోతుంటుంది ఎందుకంటే ఏంటి వాళ్ళు ఎవరిని పిలవకుండా ఏమని చెప్పినా నేను ఆ, మగవాళ్ళకి లేదమ్మా ఆడవాళ్ళకేనా చెప్పారా? చెప్పింది వాళ్ళకి అంటే అది లేడీస్ జెంట్స్ కాదు. నాట్ అలౌడ్ అని చెప్పేశారు. వెరీ గుడ్. ఈ ఆంటీ అంటే పూల దగ్గర కూర్చొని చూస్తాము అన్నారు. ఇక్కడ కూర్చొని చూడండి అని చెప్పి. ఎస్ అండి. మా కమ్యూనిటీలో వచ్చి TV9, TV5, ABN ఆంధ్ర పేరేంటి? నారాయణ సత్యవతి. నారాయణ సత్యవతి. సత్యవతి. వావ్ రెండు అంతే. పేరు పుట్టినప్పటి నుంచి ఆ అంతే పేరు పేరు. ఆంటీ. ఉమ్. మీ పాప పూర్ణిమ. పూర్ణిమ. వీళ్ళ పాప పూర్ణిమ. మొన్న ఈ మధ్య బ్లాగ్ లో పూర్ణిమ వాళ్ళ ఇల్లు చూసి అందరు అడిగారు ఏలూరు రైట్ పూర్ణిమ? కొవ్వూరు యాజ్ యూజువల్ తప్ప. మీరు కొవ్వూరా ఆంటీ? అవును. కోర్స్ మీ పాప కొవ్వూరు ఉంటే మీరు కొవ్వూరే ఉంటారు కదా. మీ అమ్మగారిల్లు అత్తగారిల్లు రెండు కొవ్వూరా? లేదండి కొమ్ముగూడెం కానీ మా ఊరు మీ ఊరు ఎక్కడ ఆంటీ? తాడేపల్లిగూడెం దగ్గర. మాడేపల్లిగూడెం. వెరీ నైస్. సో మీ అమ్మాయి దగ్గరికి వచ్చారు. మీ అబ్బాయి కూడా వచ్చారు కదా ఇప్పుడు ఇక్కడికి? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయారు అప్పుడే. అసలు ఈ ఆంటీ వాళ్ళ కూతురు గురించి ఇప్పుడు మాట్లాడలేదు. అక్క మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్. హైదరాబాద్. మీ పేరు? వాణి. ఫస్ట్ టైం చూస్తున్నారు ఈ ఆంటీలందరినీ. మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిన ఆంటీ ఎవరు? పింక్ ఆంటీయేనా? ఈ పింక్ ఆంటీ మధ్యలో కూర్చొని అస్సలు ఆగట్లేదు. వీళ్ళు అప్పుడే గాసిపులు మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. కెమెరా పెడదాం అని ఆపేస్తారు. ఓకే రజిత హోస్ట్ లోపల ఏం చేస్తుందో వెళ్ళి చూద్దాం. రజిత వాట్ ఆర్ యూ అప్ టు? ఓ రజిత ఇస్ మేకింగ్ టీ. నైస్ బ్యూటిఫుల్. పెళ్లి కూతురు పెళ్లి చూపులు యాక్చువల్లీ కరెక్ట్. ఇది పెళ్లి చూపులు లాగానే ఉంది ఫ్రెండ్స్. ఇదిగోండి పెళ్లి పెద్దలు కూర్చున్నారు. సో పెళ్లి కూతురు ఇప్పుడు జ్యూస్ ఇస్తుంది. పెళ్లి కూతురు ఏమైనా క్వశ్చన్ అడగాలి ఎవరైనా? ఏం అడగాల? ఓకే అడగండి. అడగండి పెళ్లి కూతుర్ని క్వశ్చన్ అడగండి. అడగండి. పెళ్లి కూతుర్ని ఎన్ని క్వశ్చన్లు అడగాలంటే అన్ని నిజంగా అడగాలి. అనుకోండి ఇది పెళ్లి చూపులు. పెళ్లి చూపులు ఈ అమ్మాయికి ఏం అడుగుతారు? ఏం question. అడుగుతారు? మీరు ఒక్క నిమిషం, మీరు ఇక్కడ సిగ్గుపడుతూ కూర్చోండి అమ్మా. అది ఎంత మంచోడు. కూర్చోండి అమ్మా అట. సో మీరు అడగండి పెళ్లి కూతుర్ని క్వశ్చన్ ఏమన్నా. మా టీ పెట్టడం వచ్చా? మా టీ పెట్టడం వచ్చా? Very good. తాగి చెప్పాలి. టీ పెట్టటమేనా ఇంకేమన్నా వచ్చమ్మా? పాటలు డాన్స్ డాన్స్ చేస్తారు, పాటలు రావు. ఏం Rejected ఆ? చదువుకున్నావమ్మా? ఏం చదువుకున్నావట? అలా కాదు బతుకు చదివారు, లైఫ్ చదివారు. లైఫ్ చదివింది ఇవ్వబోయే పెళ్లి కొడుకు జీవితం సరే మా చదువుతారు. అబ్బాయికి చెప్తామ్మా అవన్నీ నచ్చుతాయేమో అడుగుతాం మా ప్రసాద్కి. అందుకే అడిగి అన్ని మరి అమ్మాయికి మాట్లాడుకొని పాట పంపిస్తాం. పాడటం రాదట. రిజెక్టెడ్ ప్రసాద్ కి? సరే పాట నేనన్నా పాడతా డాన్స్ చేస్తా. సరే మాకోసం ఒక పాట పాడండి. అదే చూద్దాం ఈ రోజు. పాట పాడు. మీకేమన్నా పెళ్లి కూతురుతో క్వశ్చన్? క్వశ్చన్ అడుగమ్మా. పెళ్లి కూతురు ఈమె పెళ్లి కూతురు లాగా సిగ్గుపడుతుంది. అదే మ్యాజిక్. ఈమె ఇప్పుడే వాళ్ళ హస్బెండ్ అడగాల్సిన పనే లేదు. పాడాల్సి అడగాల్సిన పనే అడగాల్సిన లేదు. పనే లేదు. ఆంటీ మీకేమన్నా ఉందా క్వశ్చన్? నాకు వద్దులే పెళ్లి కూతురు నాకు నచ్చిందమ్మా. నచ్చిందట. అబ్బా ఆంటీ వచ్చి పెళ్లి కూతురు టీ ఇచ్చి ఇంప్రెస్ చేసేసినట్టుంది. ఆంటీ మీకు ఆంటీకి అసలు ఆంటీ నిజంగా కూడా వాళ్ళ కోడల్ని ఏం క్వశ్చన్ అడిగినట్లేదు. ఆంటీ మీకేమైనా క్వశ్చన్ ఉందా పెళ్లి కూతురు దగ్గర? నాకేం లేదు, అంత ఓకే, అడిగిందే మీరు కాబట్టి. అంత ఓకే. అడిగారు కదా ఆ, పెళ్లి కొడుకు ఎవరు ఎక్కడ నాకు నేను చూడాలి. ఇంకా పెళ్లి కొడుకు ఎవరమ్మా? ప్రసాదే. ప్రసాద్ గురించేనా ఇదంతా? తెలిస్తే అసలు కూర్చొని ఉండరా? ప్రసాద్ కోనేరు అట. వాళ్ళ హస్బెండ్ లాస్ట్ నేమ్ తో సహా చెప్పేశారు. ఇంకా అంతే, ఓల్డ్ ఇస్ గోల్డ్. అంతే, అంతే. అగ్రీడ్. పండగ నాడు కూడా పాత మొగుడే. కరెక్ట్. కమింగ్ బ్యాక్ టు నాకు మీ అందరు ఒక్కొక్క సామెతలు చెప్పాలి. నాకు మీ అందరికి సామెతలు తెలుసు కదా ఆంటీ. ఒక్కొక్క సామెతలు చెప్పండి. వీళ్ళల్లో ఎవరైనా దానికి మీనింగ్ చెప్తారని చూద్దాం. అది గేమ్. ఓకే అందరు రెడీ? ఐ విల్ గివ్ యూ 5 minutes టైం. ఆలోచించుకోండి. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఓకే ఇప్పుడు వీళ్ళు సామెతలు ఒక్కొక్కరుగా చెప్తారు. మనం అందరం మీనింగ్ గెస్ చేద్దాం. ఆంటీ మీరు చెప్పండి. మింగ మెతుకు లేదు కానీ మీసాలకి సంపెంగా నూనె. ఇదే నాకు యాక్చువల్లీ తెలుసు. నో మెతకలేదు కానీ తినటానికి మీసాలకి సంపెంగ నూనె. తినటానికి ఫుడ్ లేదు కానీ లైక్ షో ఆఫ్ పీపుల్. కరెక్ట్.
యాక్చువల్లీ ఇప్పుడు దీనికి కొత్త రీమిక్స్ ఏం సార్ తినటానికి తిక్కడాలు ఏదో ఉంది సంథింగ్ అంతే కదా, షో ఆఫ్ లాగా. కరెక్ట్, వెరీ గుడ్. ఇంకేమైనా కష్టంగా ఏమన్నా మాకు అర్థం కాకుండా ఇట్లాంటిది ఏమన్నా మీకేమన్నా? ఆంటీ యాక్చువల్లీ చాలా చెప్తారు, నాకు సందర్భాన్ని బట్టి వస్తుంది, ఇప్పుడు రాదు. చాలా చెప్తారు. ఆంటీ చెప్పినప్పుడే నాకు ఈ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు ఈ ఆంటీ నేర్చుకోదా? నాకు నిజంగా సామెతలు రాదు. యాక్చువల్లీ ఆంటీ చెప్పినప్పుడే నేను అన్నాను ఒకసారి. పావలా కోడికి ముప్పావలా మసాలా. ఇదేదో బాగుంది, వినండి మళ్ళీ. పావలా కోడికి ముప్పావలా మసాలా. పావలా కోడికి ముప్పావలా మసాలా. ఎవరికైనా ఐడియా? చాలా నా మురగా బారానా. కాదు, ఈ పావలా కోడికి మీనింగ్ చెప్పండి. కూర తక్కువ మసాలా సంపాదన తక్కువ ఖర్చు ఎక్కువ, అదేనా? కరెక్టా? అది కానీ బాగుంది. పావలా కోడికి ముప్పావలా మసాలా. ఇన్ని చేస్తుండ్రు, ఎవరో శాస్త్రం చెప్పినట్టు సాయిబ్ సంపాదన భూమి కుట్టుగులికి సరిపోయింది. ఇది బాగుంది, సాయిబు సంపాదన అంటే వాళ్ళ వైఫ్ కొడతానే సరిపోయిందని. ఇది కూడా అంతే, సేమ్ మీనింగ్ కదా, అంతే. చెరపకురా చెడేవు, చెడపకురా చెడేవు. నువ్వే చెడిపోతావు. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఆంటీ, రాముడికి సీత ఏమవుతుంది? ఇది నాకు కూడా తెలుసు, ఎందుకంటే మనం ఎంత చెప్పినా లాస్ట్కి వాళ్ళకి అర్థం కాదు. అమ్మ పుట్టిల్లో మేనమామకి ఎరుక అంటే అంటే మనం ఎన్ని గొప్పలు చెప్పుకున్నా నీ సంగతి తెలుస్తుంది అందరికి, కానీ నువ్వు గొప్పలు చెప్పుకుంటావు. అంటే మేనమా అమ్మింట్లో వాడే కదా, అమ్మ గొప్ప చెప్పుకు. మీ మామని అమ్మ అక్క తమ్ముడే కదా, అమ్మ తమ్ముడే కదా మేనమా. సో అది నీకు ఎంత ఉండేది మీ మామకు తెలుసు. ఓ తెలుసు, ఓకే, అర్థమైంది, అర్థమైంది. ఓకే ఓకే ఆంటీ చెప్పండి. అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు. తెలుసు, అంటే అవసరమైతే కాళ్ళు కూడా పట్టుకుంటారు, లేకపోతే జుట్టు పట్టుకుంటారు. జుట్టు పట్టుకుంటారు. కరెక్ట్, అందితే కాళ్ళు, అయిపోయినాక జుట్టు అయిన పట్టుకుంటా, చెగైన. కరెక్ట్ కరెక్ట్. ఏంటి? అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో చెయ్యి. అంటే అన్ని ఉన్నా తినడానికి అల్లుడికి. ఓ ఓకే ఓకే. ఈ ఆంటీ సామెతలు బుక్కులు బాగా తెచ్చారు. అవును. ఓకే, నెక్స్ట్ మీకేమైనా సామెత తెలుసా పూర్ణిమ? ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడంట. అంటే ఇప్పుడు నన్నే అనిందా ఆంటీ? నన్నే అనిందండి ఆమె, ఎక్కువ మాట్లాడుతున్నానని. రోజా ఏంటి రోజా సామెతలు చెప్పమంటే? అసలు నీకు మీనింగ్ తెలుసా ఊళ్ళో పెళ్లి? తెలుసు, అంటే ఎవడో దానికి ఎవడో ఎవరో అకేషన్ కి మనమే హడావిడి పడుతున్నాం. నేను అలానే చేస్తా, ప్రతి ఒక్క ఫంక్షన్ బాగా రెడీ అయిపోతాను. అదే కదా నువ్వు అంటున్నావు రోజా, కరెక్టా? దొంగలు పడ్డ 6 నెలలకే కుక్కలు మరి, ఇది కూడా తెలుసు, ఎప్పుడో జరిగిందని. దొంగ ఎవరంటే భుజాలతో. ఇప్పుడు జరిగింది అదే కదా. రజిత, యు నో ఎనీథింగ్? గూగుల్ చూసి చదువుతుంది. నాకు ఇంటర్నెట్ మొబైల్ డాటా లేదండి. నాకు పని లేని మంగళోడు పిల్లి బొచ్చు కొరికినట్టు, అది నేనే చెప్తాను. ఏ పుట్టలో ఏ పాముందో, ఏ పుట్టలో ఏ పాముందో. కరెక్ట్, అది కూడా. చెడపకురా చెడేవు. ఇప్పుడు అదే అక్కడ చెప్పారు, అంటే మీరు ఇప్పటిదాకా వినలేదు, ఫోకస్ చేయలేదు. ఈ ఆంటీ చెప్పింది అనుకోండి, చెడపుకురా. మేము వాసవి అడ్రస్ ఆంటీ ఇప్పుడు చెప్పండి. నరం దాటితే నరకాన పడుద్ది, ఏంటో చెప్పండి. నరం దాటితే నరకాన పడుద్ది, ఎవరికైనా ఐడియా ఉందా? దాటితే పొట్టలోని. అది ఏంటి? ఐడియా లేదు. రుచి, ఏదైనా రుచి. రుచి అల్లుడు దానం. అది ఎవరిదో సొమ్ము ఎవరో దానం చేసేదట్టు. ఇది నాలిక దాటితే నరం దాటితే నాలుక అట్లా అనొచ్చు, నరం దాటితే నరకాన పడుద్ది. ఏంటది? అదే నాలిక. టేస్ట్. టేస్ట్, ఓకే, టేస్ట్. సో టేస్ట్ పెద్ద ఉండదు కాబట్టి అన్ని టేస్ట్లు అంటారు కదా, వాళ్ళకి ఏముంది, మింగితే అన్ని బాగా. ఇప్పుడు ఈ జ్యూస్ టేస్ట్ ఎలా ఉండిందంటే పుల్లగా తీయంగా. రజిత, ఏం జ్యూస్ ఇచ్చారు మీరు ఆమెకి? ఆరెంజ్ అండ్ పైనాపిల్. కరెక్ట్ గా చెప్పారు అంటే యూ గెట్ 2 points, విన్నర్. లేట్ కమ్మర్ అండి, అదిగోండి వాసవి వస్తుంది చాలా లేట్ గా. ఎందుకు వాసవి ఇంత లేట్? వాసవి వాళ్ళ అత్తగారు ఎంట్రీ. ఎస్, హాయ్ ఆంటీ. అమ్మగారు కూడా, అత్తగారు అమ్మగారి కలిసి వచ్చేస్తున్నారు. ఈ
అలా మాకు కూడా ఇద్దరు, మా ఆడపడుచు మా అత్తగారు. అదిగో నేను కూడా వాళ్ళిద్దరిని తయారు చేసి తీసుకొచ్చాను. ఏంటంట తయారు చేసి తీసుకొచ్చాను. ఆంటీ వాళ్ళ ఎంట్రన్స్ చూసారా, స్పెషల్ ఎంట్రీ. ఇది తెలిస్తే ఆంటీ లేట్గా వచ్చింది. మీ ఇద్దరు ఫ్రెండ్సా? ఇది వాసి వాళ్ళ మదర్. రేరెస్ట్ కాంబినేషన్ ఎవర్. వావ్, చూడండి, మేము కూడా ఇంత బాగా కౌగిలించుకోలేదండి ఫ్రెండ్స్ని చూసినప్పుడు. అమ్మో, మేము అట్లా కౌగిలించుకోం. మేము ఫ్రెండ్స్ని ఒకరినొకరు చూసుకున్నప్పుడు కాళ్ళ మీద పడతాం. హాయ్ అంటారా? కౌగిలించుకుంటేనే ఎనర్జీ. వెరీ గుడ్. యాక్చువల్లీ చీరలు చూడండి ఎంత బ్రైట్ఫుల్ గా చాలా బాగున్నాయి. వీళ్ళ సారీస్ అందరిది వెరీ కలర్ఫుల్. నేను కాదండి రజిత, క్రెడిట్ గోస్ టు రజిత. అందరినీ ఇట్లా ఒక దగ్గర చేర్చింది రజిత. థ్యాంక్ యూ సో మచ్. నాదేం కాదు, రజితనే పాపం హోస్ట్. రజిత వాళ్ళ ఇల్లు బ్యాక్ యార్డ్ చాలా బాగుంది కదా, బాగుంది. అక్కడ క్లబ్ లో వద్దు, వాళ్ళని పిలవు. వాళ్ళు వేసుకున్నప్పుడు మిమ్మల్ని పిలిచారా లేడీస్ ని? ఆంటీ ఇప్పుడే బాగా గుర్తు. ఇప్పుడే మేము వచ్చి సామెతల కాంపిటీషన్ అయిపోయింది. అందరు సామెతలు చెప్పారు, ఈ సామెత అయిపోయింది. నేనేదైనా ఒక సామెత ఆలోచించుకొని చెప్పండి. సామెతలు ఏదైనా ఇప్పుడేమో మళ్ళీ అంకుల్ వాళ్ళు రావాలంటే కరెక్ట్. ఏదైనా సామెత చెప్పండి. కరుణ. వావ్, మీరు ఎక్కడి నుంచి ఆంటీ? హైదరాబాద్. వెరీ నైస్. కోకాపేట్. ఆంటీ వాళ్ళ కోడలు వాసవి. వాసవి హాయ్. ఆమె మాట్లాడటంలోనే బిజీ ఉంటుంది. వాసవి మీ మదర్ రైట్? ఆంటీ మీ పేరు? వెంకటలక్ష్మి. వావ్, ఆంటీకి మైక్ పెట్టే అవసరమే లేదు, బాగా గట్టిగా చెప్పారు. ఆంటీ మీరు ఎక్కడి నుంచి? హనుమకొండ. వెరీ నైస్. వరంగల్. ఎస్, లాస్ట్ టైం పోకిరి వ్లాగ్ లో హనుమకొండ పాట పాడింది ఆంటీ వాళ్ళ హస్బెండే, భాస్కర్ రావు వెంకటలక్ష్మి. సో వెరీ నైస్. సో వీళ్ళ పాపై వాసవి. సర్లే, ఆంటీకి ఎప్పుడైనా మీరు పాపే కదా ఆంటీ, మీకు పాపే కదా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. ఇప్పుడు ఆమె ఎంత పెద్దదైనా, ఆమె కొడుకు డాక్టర్ అయినా, ఎవరైనా ఆమె తల్లికి పాప. యాక్చువల్లీ ఇప్పుడే నోటీస్ చేశాను ఆంటీ, చాలా బాగుంది మీది. ఇది ఎప్పుడు కుట్టించుకున్నారు? ఎప్పుడు 40-50 ఏళ్ళకి. 40-50 ఏళ్ళకి. నాకు 74 ఏళ్ళు. ఆంటీ ఇక్కడ పైన చెవు 50 years బ్యాక్ షీ డిడ్ ఇట్ అంట. అప్పటి నుంచి అట్లే ఉండిపోయింది, తీయడానికి కూడా రాదు. నేను అనుకున్నది ఇప్పుడే అది. అట్లా కాదు యశోద, ఏంటంటే మనం పోయేటప్పుడు ఇవన్నీ తీసుకున్నా అన్ని ఇదైతే తీయలేరు, మనతో పాటు ఏదో శ్మశానం. యాక్చువల్లీ టాటూ అలా అంటారు కదా అప్పట్లో. టాటూ అందుకే సంథింగ్ దట్ విల్ కమ్ విత్ యు. అది కూడా తీయలేరా? ఇడ్లీ వడ పూరి కరెక్ట్. ఇడ్లీ వడ పూరి ఉప్మా జిలేబీ. ఆంటీ మీరు? వడ పూరి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి. ఇడ్లీ వడ పూరి జిలేబీ చక్కెర పొంగలి దోశ. ఓ ఆంటీ మీరు? బోండం. నన్ను చెప్పారా? రమీల? ఇడ్లీ వడ పూరి ఉప్మా జిలేబీ చెప్పకూడదు. హలో, వేరు పాయసం. ఎవరు హెల్ప్ చేయట్లేదు. వడ పూరి ఉప్మా జలేబీ చక్కెర పొంగలి దోశ బోండా పాయాసం బిర్యానీ. ఇడ్లీ వడ పూరి ఉప్మా జిలేబీ చక్కెర పొంగలి దోశ బోండా పాయసం బిర్యానీ చపాతి. ఇడ్లీ వడ పూరి ఉప్మా జిలేబీ చక్కెర పొంగలు దోశ బోండా పాయసం బిర్యానీ చపాతి. కరెక్ట్. చపాతి అండ్ బిసిబిల్లాబాద్. నేను చచ్చా. నేను చేసే వంటకం ఆమె, నేను చేసిన సాంబార్ బిసిబిల్లాబాద్ తిని చచ్చా. ఇడ్లీ వడ ఉప్మా జిలేబీ చక్కెర పొంగలి దోశ బోండం పాయసం బిర్యానీ
చపాతి బిస్మిల్లాబాద్ ఇడ్లీ పూరి ఉప్మా జిలేబీ చక్కెర పొంగలి దోశ బోండా పాయసం బిర్యానీ చపాతి బిసిబెల్లబాత్ పూర్ణాలు లడ్డు ఉప్మా జిలేబీ చక్కెర పొంగలి బోండా దోశ బోండా పాయసం బిసిబెల్లబాత్ పూర్ణాలు లడ్డు మీది చికెన్ కర్రీ చికెన్ కర్రీ. సో రజిత పూలు కూడా పెట్టేసింది మంచిగా విత్ పిన్స్ తో సహా పెట్టేసింది. ఇప్పుడు ఇలా తీసుకొని పిన్స్ ఏముందిలే అమ్మో పెట్టుకుంటారు. ఎలా అంటే ఎంటుకలు తీసి లోపలికి అమ్మో చిన్న చిన్న వీళ్ళిద్దరు డిబేట్ స్టార్ట్ అయింది. పూలకి పిన్ అవసరమా లేదా అని. ఈమెమో అవసరం అంటుంది, ఈమె అవసరం లేదంటుంది. ఇద్దరు కొట్టుకుంటారు, తర్వాత కలుద్దాం. ఇంత ఎంటుకలు ఉన్న వాళ్ళకి పిన్ అవసరం, ఇంత బారు ఉన్న వాళ్ళకి పిన్ ఎందుకు? వాళ్ళకి కూడా అవసరం కదా అంటే ఎలా ఇంత ఉన్న వాళ్ళకి పిన్ అవసరం. ఆ, ఎందుకంటే ఇంత ఎంటుకలు ఉంటే ఆ పీళ్ళు పెట్టంగానే జారిపోతాయి. ఓకే ఇది ఫాలోవర్స్ వదిలేద్దాం. ఇంత జుట్టున్నా పిన్ కావాలా? సో ఏమంటుంది మీరే కామెంట్ లో చెప్పండి. యా ఇప్పుడు మనం ఫుడ్ చూసేద్దాం పదండి. ఎస్ లుక్ ఎట్ దిస్ ఫస్ట్ చెకోడి మురుకులు మిక్స్చర్ బై రజిత. రజిత వాట్ ఇస్ దిస్? This is noodles by me. నూడిల్స్ బై రజిత. వేడి వేడి ఇడ్లీలు బై ప్రమీల. వేడి ఎక్కడని చూడొద్దు, మేము జస్ట్ అట్లా చెప్తామండి. వేడి వేడి అని చెప్తాం, ఇట్ డజంట్ మీన్ ఇట్స్ వెరీ హాట్. చట్నీ బై రోజా రైట్. సాంబార్ బై ది గ్రేట్ యశోద. తిని చూస్తే బై యశోద సాంబార్, కానీ అంత బాగుండదు. Vada by Ah. Priyanka. పెరుగు వడ బై ప్రియాంక. Perugu vada by వాట్ ఇస్ దిస్? ఇది by Purnima. రైస్? It's a pongal. ఓ పొంగల్. ఓకే పొంగల్ బై పూర్ణిమ. ఇది ఆంటీ ఏంటి ఆంటీ ఇది? దాని పేరు బొంబాయి చట్నీ అంటారు. బొంబాయి చట్నీ, కాకపోతే చేసింది హైదరాబాద్ వాళ్ళు. వెరీ నైస్. ఇది కూడా ఇడ్లీతో బాగుంటుంది కదా. అండ్ నైస్. వాసవి యు గాట్ చన్నా అండ్ కార్న్ రైట్. వెరీ గుడ్. అండ్ వాట్ ఇస్ దిస్? బూందీ స్వీట్. వెరీ గుడ్. హోమ్ మేడ్ ఇండియా నుంచి వచ్చింది. వెరీ నైస్. Street Oh by my. me. Wow, Rajita made another dessert also, but why did you make 2 items? We thought we'll make each one. This is from India. Oh my god, చూడండి look at the spread. Actually చాలా ఫుడ్ అయిపోయింది. So we have another dessert by Priyanka. This is మ్యాంగో mango junnu. యాక్చువల్లీ పంపించిన ఆమె ఏంటని పేరు చెప్పలేదండి, అందుకని ముగ్గురికి నోటికి ఏ డెసర్ట్ పేరు వస్తే ఆ డెసర్ట్ పేరు చెప్పేసాము. సో ఆంటీ ఏం తింటున్నారా? ఫుడ్ బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. మీ పట్టు చీర మీద పడకుండా తినాలి. చీర మీద పడకుండానా? నాప్కిన్ పెడతావా ఇక్కడ? వెరీ గుడ్. పెడతారా ఆంటీ? ఈ ఆంటీ అస్సలు ఏం తగ్గట్లేదు. ఆంటీ బాగుంది ఫుడ్? చాలా బాగుంది. చాలా బాగుంది. ఏదో నేనే చేసినట్టు అడుగుతున్నా. అక్క నచ్చింది. అక్క నూడిల్స్ తప్ప ఏం వేసుకోలేదు. ఆంటీ బాగుందా? మీరు చెప్పిన ఇప్పుడు చెప్పిన ఇన్ని ఐటమ్ ఏదైనా ఒక ఐటమ్ దీంట్లో ఉందా? ఏది రాలేదు. వడ వచ్చింది, ఇడ్లీ ఉంది, ఇడ్లీతో స్టార్ట్ చేసాము, వడ వేసుకున్నాము, పొంగల్. ఆంటీ ఎవరో పొంగల్ ఉంది. కరెక్ట్. చూసారా, మీరు అలా అనుకున్నారు, ఫుడ్ ఇలా వచ్చేసింది. పొంగల్ ఉంది, ఉంది. పాట పాడండి, ఒక పాట పాడండి. వంకాయ పులిహోర లేదు. ఈసారి మీరు చేసి పెట్టాలి. యాక్చువల్లీ ఒక వీడియో చేద్దాం. చాలా మందికి వంకాయ పుల్లగూర అంటే ఏంటో తెలియదు కదా. నిజంగా మనం ఒక రోజు చేద్దాం. నేను వస్తాను మీ ఇంటికి, మనం యూట్యూబ్ లో చేసి రెసిపీ పెడదాం. సో యాక్చువల్లీ వంకాయ పుల్లగూర మా సైడ్ బాగా చేస్తారు. సో ఈ ఆంటీ చేస్తుంది. మేము ఒక రోజు అది మీకు రెసిపీ చేస్తాం. చాలా చాలా బాగుంటుంది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కదా. చాలా మందికి అది తెలియదు, చూస్తారు. నెల్లూరు జిల్లా వాళ్ళకే తెలుసు ఆ వంకాయ పుల్లగూర. వంకాయ పుల్లగూర వాళ్ళకి తెలియదు. తెలియదు అంటే పుల్లగూర అంటే గోంగూర కాదు. గోంగూర కాదు, అదొక స్పెషల్ ఐటమ్. స్పెషల్ ఐటమ్ అది. అందరికి రాదు. కానీ వంకాయ వస్తదేమో గానీ వంకాయ వేస్తాం అంతే. అనొద్దు, వస్తదేమో. పుల్లగూర ఆడడానికి ఏం వేస్తారు అది నాకు తెలియదు. అది ఉండి వెయిట్ చేసి యూట్యూబ్ లో చూడండి రెసిపీ. అప్పటిదాకా మీరు ఎవరికి సీక్రెట్ చెప్పట్లేదు. వెరీ గుడ్. సో చూసారు కదా ఈ అమ్మమ్మలు వర్సెస్ అమ్మాయిలు వర్సెస్ అమ్మాయిలు. మీకు నచ్చినట్లయితే Like, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు అమ్మ అమ్మడు.